వెల్కమ్ టు సిఏ 24/7. ఇవాళ డేట్ వచ్చేసి June 24, 2024. ఇవాల్టి ప్రధాన కరెంట్ అఫైర్స్ ఒకసారి చూద్దాము. మొదటిగా చూస్తే అంతర్జాతీయ వార్తల్లో మొదటిగా వచ్చింది, ప్రపంచంలోనే ఒకే ఒక్కడు చరిత్ర సృష్టించిన కమిన్స్. ఆస్ట్రేలియా స్టార్ పేసర్ టెస్ట్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ సరికొత్త రికార్డు సృష్టించాడు. T20 ప్రపంచ కప్లో 2 సార్లు, ఇక్కడ మనం నోట్ చేసుకోవాల్సిన పాయింట్, 2 సార్లు హ్యాట్రిక్ నమోదు చేసిన తొలి బౌలర్గా రికార్డులోకి ఎక్కాడు. సో మనం ఈ మ్యాటర్ అంతా గుర్తుంచుకునే బదులు మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే, ఆస్ట్రేలియా కెప్టెన్ T20 వరల్డ్ కప్లో 2 సార్లు హ్యాట్రిక్ తీసి చరిత్ర సృష్టించాడు. ప్రపంచంలో ఇలా T20 వరల్డ్ కప్లో 2 సార్లు హ్యాట్రిక్ తీసిన బౌలర్ ఇతడు ఒక్కడే ఉండడం అని మనం గుర్తుపెట్టుకోవాలి. సో సింపుల్గా ఏం లేదు, ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్ అనే వ్యక్తి T20 వరల్డ్ కప్లో 2 సార్లు హ్యాట్రిక్ తీశాడు. ఇతను తప్ప ప్రపంచంలో ఎవరు ఇటువంటిది సాధించలేదు. సో మరొకటి ఇంపార్టెంట్ వార్తకి వెళ్తే, పావురాలన్నింటినీ చంపివేయాలి, జర్మనీలోని లింబర్గ్ పట్టణ ప్రజల నిర్ణయం. సో మనం ఇటువంటి డిఫరెంట్ క్వశ్చన్స్ని రానున్న ఎగ్జామ్స్లలో ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే పేపర్ సెట్టర్ ఎప్పుడు కూడా రొటీన్కి భిన్నంగా ఆలోచిస్తున్నాడు. మీరు ఒకసారి ఈ మంత్లో జరిగిన గ్రూప్ 1లో చూడండి, కొన్ని క్వశ్చన్స్ ఎవరు ఊహించలేని క్వశ్చన్స్ ఇస్తూ ఉంటారు. సో మనం అందుకని దేన్ని కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. ఇవన్నీ చాలా చిన్న విషయాలు మనం ఖచ్చితంగా ఒకసారి గుర్తుపెట్టుకుంటే డెఫినెట్ మనం ఎలిమినేషన్ టెక్నిక్ తోటైనా కానీ క్వశ్చన్ని 50% అయినా గెట్ చేయగలుగుతాము. సో ఎప్పుడైనా కానీ ఇలాంటి డిఫరెంట్ వర్డ్స్ వచ్చిన వాటిని మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటానికి ట్రై చేయాలి. సో ఇది మనం ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే, పావురాలన్నింటినీ చంపి వేయాలని నిర్ణయించిన దేశం ఏదంటే జర్మనీలోని లింబర్గ్ పట్టణ ప్రజలు. మరొక వార్త చూసుకుంటే, భూమికి చేరువగా గ్రహ శకలాలు. న్యూయార్క్, భూమికి దగ్గరగా గ్రహ శకలాలు వస్తే ఏం చేయాలన్న అంశంపై అమెరికా అంతరిక్ష సంస్థ నాసా వర్క్షాప్ నిర్వహించింది. 2038లో గ్రహ శకలాలు అన్నీ భూమికి సమీపంలో వస్తే దాన్ని అడ్డుకునేందుకు ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవాలని ఒక వర్క్షాప్ని కండక్ట్ చేస్తున్నదంట అమెరికా అంతరిక్ష పరిశోధన కేంద్రం నాసా. సో మనం దీని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, ఏ దేశం రీసెంట్గా భూమికి చేరువగా గ్రహ శకలాలు వస్తే ఏం చేయాలి 2038లో అనే అంశం మీద ఒక సదస్సు నిర్వహించిన దేశం ఏదనంటే అది అమెరికా అంతరిక్ష సంస్థ అని మనం గుర్తుపెట్టుకోవాలి. సో మరొకరు చూసుకుంటే, అంతరిక్ష శిథిలాలలో ఇల్లు ధ్వంసం, రూపాయలు 67 లక్షలకు నాసాపై దావా. సో ఇది డిఫరెంట్. అంతరిక్షం నుంచి శిథిలాలు పడి తమ ఇల్లు ధ్వంసమైందని, ఇందుకు నాసా బాధ్యత వహించాలంటూ అమెరికాలోని ఒక కుటుంబం కోర్టును ఆశ్రయించింది. ఆశ్రయించడమే కాకుండా వాళ్ళకి నష్టపరిహారంగా $80,000 సుమారు 67 లక్షలు చెల్లించాలని కోర్టులో దావా వేశారు. దీనికి సంబంధించి కోర్టు నాసాకి సమన్స్ పంపితే నాసా వాళ్ళు 6 నెలల సమయం తీసుకున్నారు. సో మనం ఇది గుర్తుపెట్టుకోవాలంటే ఏం లేదు, అంతరిక్ష శిథిలాలతోటి ఇల్లు ధ్వంసమైతే ఆ ధ్వంసానికి కారణం నాసా అని చెప్పేసి నాసా దగ్గర నుంచి 67 లక్షల నష్టపరిహారం కోసం దావా వేస్తారు. ఇదంతా ఎక్కడ జరిగిందంటే మనకి అమెరికాలో జరిగింది. పర్టికులర్ ఊరంటే అది వాషింగ్టన్ అని గుర్తుపెట్టుకోవాలి. మరొక అంతర్జాతీయ వార్త చూసుకుంటే, ఎలన్ మాస్క్, మీ అందరికీ తెలిసినటువంటి ప్రముఖ పర్సన్, టెస్లా అధినేత ఎలన్ మాస్క్ 11వ బిడ్డకు తండ్రి అయ్యాడు. సో ఇతను ప్రపంచంలోనే కుబేరుడు. సో ఒక్కోసారి ఎగ్జామినర్ ఇటువంటి పాయింట్స్ను కూడా మనం టచ్ చేసే అవకాశం ఉంటుంది.
సో ఇది గుర్తుపెట్టుకోండి. ఎలన్ మాస్క్ అంటే ఎవరంటే టెస్లా అధినేత, ప్రపంచంలోనే కుబేరుడు. ఇప్పటివరకు ఇతనికి 11 మంది పిల్లలు ఉన్నారని చెప్తున్నారు. సో మరొక న్యూస్లోకి వస్తే, బాలికల విద్యతోటే లింగ సమానత్వం. ప్రపంచంలోని నిరక్షరాస్యులు 2/3 మంది మహిళలే. లింగ వివక్షకు ప్రధాన కారణాలలో మహిళలకి తగిన స్థాయిలో విద్యావకాశాలు అందకపోవడమే. ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా 12.2 crores మంది బాలికలు బడికి దూరంగా ఉన్నారు. ఒక్క దక్షిణాసియాలోనే పాఠశాలకు వెళ్ళని బాలికల సంఖ్య 4.1 కోట్లు కావడం గమనార్థం. సో ఇది మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కోట్ల మంది బాలికలు బడికి దూరంగా ఉన్నారంటే 12.2 crores అని చెప్పాలి. ఒక దక్షిణాసియాలోనే ఎంతమంది వెళ్ళట్లేదంటే 4.1 కోట్లని గుర్తుపెట్టుకోవాలి. సో ఓవరాల్గా ప్రపంచంలోనే 1/3 2/3 మంది అంటే 2/3 మంది మహిళలు ఇంకా నిరక్షరాస్యులని వీళ్ళు తెలియజేస్తున్నారు. మరొక వార్త చూసుకుంటే, ఇస్రో హ్యాట్రిక్, వరుసగా 3 పరిశోధనలు సక్సెస్. రీయూజబుల్ రాకెట్ల ప్రయోగంలో మరొక మైలురాయి. సో ఇది ఎక్కడి నుంచి ప్రయోగించాలంటే కర్ణాటకలోని చిత్రదుర్గ వద్ద ఉన్న ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్లో ఆదివారం ప్రయోగించారు. భూమికి 4.5 కిలోమీటర్ ఎత్తులో వైమానిక దళం చినుక్ హెలికాప్టర్ నుంచి పుష్పక్గా పిలుస్తున్న పరికరాన్ని విడిచిపెట్టారు. ఈ వెహికల్ గంటకి 360 కిలోమీటర్ల వేగంతో సురక్షితంగా భూమి మీద ల్యాండ్ అయింది. సో మనం దీనిలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, రీయూజబుల్ రాకెట్ల ప్రయోగంలో మన ఇస్రో ఒక రికార్డు క్రియేట్ చేసింది. వరుసగా 3వసారి కూడా దీన్ని సక్సెస్ఫుల్గా ప్రయోగించింది. ఎక్కడి నుంచి ప్రయోగించిందంటే కర్ణాటకలోని చిత్రదుర్గ వద్ద ఉన్న ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్లో ఆదివారం దీన్ని ప్రయోగించారు. ఇది భూమికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో భారత వైమానిక దళం చినుక్ హెలికాప్టర్ నుంచి పుష్పక్గా పిలువబడుతున్న పరికరాన్ని విడిచిపెట్టారు. ఇది గంటకు 360 కిలోమీటర్ల వేగంతో తిరిగి సురక్షితంగా భూమి మీదకు ల్యాండ్ అయింది. సో మనం ఈ 3 పాయింట్లు గుర్తుపెట్టుకుంటే మ్యాక్సిమం మనం ఎలిమినేషన్ టెక్నిక్ తోటైనా కానీ మనం ఆన్సర్ని అయితే టిక్ చేయొచ్చు. మరొక వార్త చూసుకుంటే, ఈశాన్య ప్రాంతాల్లో వరదల నివారణకు చెరువులు ఏర్పాటు చేయండి. ఈశాన్య ప్రాంతాలు అంటే మనం గుర్తుంచుకోవాల్సింది బ్రహ్మపుత్ర నదిని. సో ఈశాన్యం అంటే మనకు తెలుసు అరుణాచల్ ప్రదేశ్ నుంచి అస్సాం, సిక్కిం ఇవన్నీ కూడా మనకి ఈశాన్య ప్రాంతాలు అవుతాయి. సో అక్కడ వరదలు బ్రహ్మపుత్ర నది వల్ల చాలా విపరీతంగా వస్తాయి. సో దాన్ని అరికట్టడానికి కేంద్ర హోంశాఖ మినిస్టర్ అమిత్ షా ఒక ప్రణాళిక రచించాడు. అదేంటంటే చెరువులను ఏర్పాటు చేయాలి, దాని ద్వారా వరదని తగ్గించని. సో రానున్న రోజుల్లో మనకి జాగ్రఫీలో ఈ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈశాన్య రాష్ట్రాల్లో వరద ప్రాంతాల నివారణకు కేంద్రం ఏ చర్య తీసుకున్నదని వాళ్ళు క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. అప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి, చెరువులు ఏర్పాటు చేయడంతో దీన్ని అరికట్టచ్చు అని చెప్పేసి. ఇది ముఖ్యంగా మనకి సిక్కిం, మణిపూర్ రాష్ట్రాల్లో ఇటీవల సంభవించిన వరదల మీద సమగ్ర నివేదిక రూపొందించిన తర్వాత వీళ్ళు దీన్ని అమలు చేయబోతున్నారు. సో మరొక ప్రధాన వార్త చూసుకుంటే, మాయావతి వారసుడు తన మేనల్లుడే. ఆకాష్ ఆనంద్ పేరును మళ్ళీ ప్రకటించిన బీఎస్పీ అధ్యక్షురాలు. బీఎస్పీ అంటే మీ అందరికీ తెలిసిందే బహు సమాజ్ పార్టీ ఉత్తరప్రదేశ్ కేంద్రంగా పనిచేస్తుంది. ఒకప్పుడు ఇది జాతీయ పార్టీ, ప్రస్తుతం మొన్న రీసెంట్గా ఇది జాతీయ పార్టీ హోదా కూడా కోల్పోయినట్టుంది, సబ్జెక్టు కరెక్షన్. సో ఇక ప్రకాష్ ఆనంద్ అనేది తన మేనల్లుడు. సో తన తదంతరం బీఎస్పీ అధ్యక్షుడిగా తన పేరునైతే ప్రకటించింది. మరొక ప్రధాన వార్త చూసుకుంటే, 18వ లోక్సభ విశేషాలు. ఇవాళనే 18వ లోక్సభ సభ్యులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఒకసారి మనం ఈ సభకు ఉన్నటువంటి స్పెషాలిటీస్, విశేషాలు ఏందో చూసుకుందాము. ఈ సభలో దాదాపుగా 41 పార్టీలకు చెందిన సభ్యులు ఉన్నారు. ఎంపీల సగటు వయసు 56 ఏళ్ళు. కొత్తవారు దాదాపు 52%, 280 మంది. భాజపా 240, కాంగ్రెస్ 99, సమాజ్వాదీ పార్టీ 37.
అంటే వద్దంటావు. సరే తీసుకొని వస్తుంది. సరే ఓకే బాయ్. సరే సరే ఓకే బాయ్. సరే సరే ఉంటా బాయ్. సరే సరే ఉంటా. సమాజ్వాదీ పార్టీ 37 తోటి తొలి 3 స్థానాల్లో భాజపా, కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ ఉంది. మొత్తం 41 పార్టీలకు సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇందులో జాతీయ పార్టీలు 64% అంటే 346 మంది, రాష్ట్ర పార్టీల నుంచి 33% అంటే 179 మంది, ఇతరులు 11 మంది, అని గుర్తింపు లేని పార్టీలు 11, స్వతంత్రులు 7 ఉన్నారు. 262 మంది సభ్యులు గతంలో లోక్సభ సభ్యులుగా పనిచేసిన అనుభవం ఉంది. 115 మంది ఒకసారి, 74 మంది 2 సార్లు, 35 మంది 3 సార్లు, 19 మంది 4 సార్లు, 10 మంది 5 సార్లు, 7 6 సార్లు, 2 7 సార్లు, 16 మంది ఇదివరకు రాజ్యసభ సభ్యులు. గత సభలో ఉన్నవారు 216 మంది. ఇందులో 9 మంది నియోజకవర్గాలు మారారు. 53 మంది మంత్రుల్లో 30 మంది తిరిగి ఎన్నికయ్యారు. 18వ లోక్సభల సభ్యుల సగటు వయసు 56 ఏళ్ళు. 17 లోక్సభ సభ్యుల సగటు వయసు 59, అంటే 3 ఏళ్ళు తగ్గారు. మొత్తం 74 మంది అంటే 14% మహిళా సభ్యులు ఉన్నారు. గత సభ్యలో 78 మంది అంటే 4 తగ్గారు. దక్షిణాఫ్రికా 46, యూకే 35, అమెరికా 29 శాతాలతో పోలిస్తే భారత మహిళా ఎంపీల సంఖ్య చాలా తక్కువ. నూతన లోక్సభకు ప్రాతినిధ్యం వహించే ఎంపీల్లో 78% మంది డిగ్రీ, 5% మంది డాక్టరేట్ డిగ్రీ కలిగి ఉన్నారు. ఎంపీలో 48% మంది సామాజిక సేవ నుంచి వచ్చిన వారే. మిగిలిన వారు వ్యవసాయం 37, వ్యాపారం 32, న్యాయ 7, వైద్య 4, వినోదం 3, బోధన 3. పదవి విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులు 2%. ఇది ఓవరాల్గా చాలా ఇంపార్టెంట్ మన స్టాటిస్టిక్స్. మీరు వీలైతే ఈ యొక్క పేజీని ఒక 2-3 టైమ్స్ రిపీట్ చేయండి. ఎందుకంటే ఎగ్జామినరు ఖచ్చితంగా ఈ ప్రజెంటు 18వ లోక్సభ ఎలక్షన్ల మీద ఖచ్చితంగా మనం 1, 2, 3 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీరు గమనించవచ్చు, లాస్ట్ టైం గ్రూప్ 1 ఎగ్జామ్లో కూడా టీఎస్పీఎస్సీలో డైరెక్ట్ ఈ ఎలక్షన్స్కి బ్రాండ్ అంబాసిడర్ ఎవరు అని చెప్పేసి క్వశ్చన్ ఇచ్చారు. అది ఎలక్షన్ రన్నింగ్లో ఉంది కాబట్టి అలా ఇచ్చాడు. ఇప్పుడు డెఫినెట్గా ఎలక్షన్స్ కంప్లీట్ అయిపోయాయి కాబట్టి ఖచ్చితంగా ఈ రీసెంట్ టాపిక్స్ని అయితే ఎగ్జామినర్ ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకుంటాడు. సో దీన్ని ఇంపార్టెంట్ కింద మీరు అందరూ కూడా చూడాలి. మరొక వార్త చూసుకుంటే జాతీయ వార్తల్లోనే పేపర్ లీక్ రాయిలకు చెక్, ₹10 లక్షల ఫైన్, 3 ఏళ్ల జైలు శిక్ష. ఈ చట్టాన్ని 2024 అమల్లోకి తీసుకొచ్చారని వీళ్ళు తెలియజేస్తున్నారు. ఇది ఫిబ్రవరి 10 పార్లమెంటు ముగిసిన బడ్జెట్ సెషన్లను ఆమోదించారు. ఇప్పుడు ఇది అమల్లోకి వచ్చిందని చెప్పేసి వీళ్ళు తెలియజేస్తున్నారు. నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయిందని తెలిసిన తర్వాత దీన్ని అమల్లోకి అయితే తీసుకొచ్చారు. సో మరొక ప్రధాన వార్త చూసుకుంటే బీజేపీ రాజ్యసభ పక్ష నేతగా జేపీ నడ్డా మీ అందరికీ తెలుసు, ప్రస్తుతం బీజేపీ పార్టీకి అధ్యక్షుడు. మరొక వార్త చూసుకుంటే లోక్సభ స్పీకర్ పదవికి ఓం బిర్లా రాజీనామా, 26న కొత్త స్పీకర్ ఎన్నిక. మీ అందరికీ తెలుసు, లోక్సభ స్పీకర్ అనే వ్యక్తి మళ్ళీ కొత్త స్పీకర్ వచ్చేదాకా అతనే ఉంటాడు. సో ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది 18వ లోక్సభకి కొత్త స్పీకర్ని ఎన్నుకునేందుకు. సో ఇవాళ నోటిఫికేషన్ రాగానే పాత అంటే మన 17వ లోక్సభ స్పీకర్ రాజీనామా చేశారు. మరొక వార్త చూసుకుంటే సర్గోసి తల్లులకు ప్రసూతి సెలవులు 180 రోజులు 6 నెలల పాటు ప్రసూతి సేవలకు అనుమతించింది. ఈ మేరకి సెంట్రల్ సివిల్ సర్వీస్ లీవ్ 1972కి సవరణ చేసింది. అలాగే తండ్రి
ఆ బిడ్డ తండ్రికి 15 రోజులు పితృత్వ సెలవులు కూడా తీసుకునేందుకు కల్పించింది. ఇది జూన్ 18 నుంచి అమల్లోకి వచ్చింది. సో ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్. ఇది మనకి సోషాలజీ కూడా ఉంటుంది. మరొక వార్త చూసుకుంటే ఈ ఏడాదిలోనే ప్రపంచంలోనే అత్యుత్తమ విమానాశ్రయంగా ఏది నిలిచింది అంటే అది ఖతార్ అహ్మద్ అంతర్జాతీయ విమానాశ్రయం, దోహా, ఖతార్. జాతీయ వార్తల్లో మరొక టాపిక్ వచ్చి మహారాష్ట్రలో బయటపడిన శేషయాన విష్ణు విగ్రహం. మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలలో ఏఎస్ఐ భారత పురాతత్వ సర్వేక్షణ సంస్థ నిర్వహించిన తవ్వకాలలో శేషయాన విష్ణు శిలా విగ్రహం బయటపడింది. దీంతో పాటే లక్ష్మీదేవత విగ్రహాన్ని గుర్తించారు. ఆ తర్వాత 1.7 మీటర్ల పొడవున్న విష్ణుమూర్తి విగ్రహం లభించింది. సో మరొక వార్త చూసుకుంటే నీట్ పేపర్ లీకేజ్ కేసులో బీహార్ పోలీసులు నిందితులకి నార్కో అనాలిసిస్, బ్రెయిన్ మ్యాపింగ్ పరీక్షలు చేయాలని డిసైడ్ అయ్యారు. సో ఇది మనకు పాలిటీలో అరుదుగా వినే పదం. చాలా రోజుల తర్వాత ఈ పదాలు మనం వినబోతున్నాం. సో ఎగ్జామినర్ దీని మీద మనకి క్వశ్చన్ ఫ్రేమ్ చేసే అవకాశం అయితే చాలా ఉంది. మీరు ఒకసారి డీటెయిల్గా చూసుకోండి. నార్కో అనాలిసిస్ అంటే ఏంటిది, బ్రెయిన్ మ్యాపింగ్ అంటే ఏంటన్నది. మరొక వార్త చూసుకుంటే ఇతరులకు ట్రైన్ టికెట్ బుక్ చేస్తే జైలుకే, జరిమానాతో పాటు తీవ్ర పరిణామాలు, కీలక మార్పులు చేసిన రైల్వే మంత్రిత్వ శాఖ. ఏజెంట్లకి లాభం చేసేందుకు లేదా ఏజెంట్లకి సర్వీస్ని రెగ్యులర్గా ఇచ్చేందుకు ఐఆర్సిటీసీ ఈ విధమైన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఎవరైతే వాళ్ళ ఇంటి పేరు ఉంటారో వాళ్ళకు మాత్రమే వాళ్ళ అన్నగా తమ్ముడుగా టికెట్ బుక్ చేయొచ్చు. అదే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ టికెట్ బుక్ చేస్తే 10,000 జరిమానా లేదా 3 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తారని ఐఆర్సిటీసీ తెలిపింది. మరొక జాతీయ వార్తలు చూస్తే మహిళతోటి డిఎస్పీ వివాహేతర సంబంధం కారణంగా ఉత్తరప్రదేశ్ గవర్నమెంటు డిఎస్పీని కానిస్టేబుల్గా డిమోషన్ చేస్తూ డిసిజన్ అయితే తీసుకుంది. మరొక వార్త చూసుకుంటే కోతలు లేని కరెంటు, నిరంతర విద్యుత్ సరఫరాకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న విద్యుత్ వినియోగంలో 6వ స్థానంలో తెలంగాణ. గత డిసెంబర్ నుంచి మార్చి వరకు రాష్ట్రంలో అత్యధిక వ్యవసాయ వినియోగం. హైదరాబాద్లో ఆల్ టైమ్ రికార్డ్ 4,053 మెగావాట్ల గరిష్ట డిమాండ్ నమోదు. సో ఇది మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇచ్చిన స్టాటిస్టిక్స్. ఒకసారి మీరు క్లియర్గా చూసుకోండి. ఇది డెఫినెట్లీగా రానున్న ఎగ్జామ్లో మాత్రం ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. మరొక వార్త చూసుకుంటే రాజ్యసభలో బీఆర్ఎస్ ఉపనేతగా వద్దిరాజు, వీపుగా దేవరకొండ దామోదర్ నియామకం. మరొక వార్త చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ వార్త చూసుకుంటే మాదాపూర్లో అన్నా క్యాంటీన్ ప్రారంభం. సిబిఎన్ ఫోరం ఫౌండర్, ప్రధాన కార్యదర్శి, జెనెక్స్ సంస్థ అధినేత అమర్. మరొక వార్త చూసుకుంటే సింగిల్స్ డబుల్ టైటిల్స్తో చరిత్ర సృష్టించిన శ్రీజ. డబ్ల్యూటీటీ కంటెండర్లో సింగిల్ టైటిల్ సాధించిన తొలి భారతీయ ప్లేయర్గా తెలుగు అమ్మాయిల ఆకుల శ్రీజ చరిత్ర సృష్టించింది. మరొక వార్త చూసుకుంటే గ్లోబల్ స్టార్టప్ ఎకోసిస్టమ్ రిపోర్ట్ పరంగా బెంగళూరు, సింగపూర్ ఫస్ట్ వచ్చింది. తర్వాత స్థానంలో న్యూయార్క్, తర్వాత లండన్ ఉంది. ఈ జాబితాలో 6వ స్థానంలో బెంగళూరు ఉంది, 7వ స్థానంలో ఢిల్లీ, 10వ స్థానంలో ముంబై, 26వ స్థానంలో పూణే నిలిచాయి. హైదరాబాద్ తొలిసారిగా 19వ స్థానంలో నిలిచింది. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. సో గ్లోబల్ స్టార్టప్ ఎకోసిస్టమ్ రిపోర్ట్ పరంగా చూసుకుంటే ఫస్ట్ సింగపూర్ ఉంది, సెకండ్ న్యూయార్క్ ఉంది, థర్డ్ లండన్ ఉంది, హైదరాబాద్ వచ్చేసి 19వ స్థానంలో నిలిచింది. టాప్ 10లో జారా శతావరి, మీ అందరూ తెలుసు ఆర్టిఫిషియల్ ఏఐ మోడల్ జారా శతావరి టాప్ 10లో ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిజిటల్ యువతుల కోసం ప్రపంచంలో తొలిసారిగా ఫ్యాన్ యూస్ అనే సంస్థ నిర్వహించిన అంతర్జాతీయ అందాల పోటీలో తను టాప్ 10లో ఉందని తెలియజేస్తున్నారు. మరొక వార్త చూసుకుంటే
ఇది ఒకసారి మీరందరూ మన నిదానం చూసుకోండి. దాదాపు 18 క్వశ్చన్లకి ఆన్సర్లు అయితే కవర్ అయ్యాయి. చాలా మంచి క్వశ్చన్స్, డెఫినెట్లీగా మీకు యూస్ అవుతుంది రానున్న ఎగ్జామ్లో. సో ఇది ఫ్రెండ్స్, ప్రస్తుతం అయితే ఇవాళ